Hi, hello, this is Anvita. Welcome back to Queen's Creative 143. సో ఇప్పుడు నేను చూపిస్తున్న రా మెటీరియల్స్ అన్నీ రీస్టాక్ చేయించాం అనమాట. సో ఏమేమి ఐటెం రీస్టాక్ చేయించామనేది చూసేద్దాము. చూసే ముందు గివేవే గురించి తెలిసిందే కదా. ప్రీవియస్ వీడియోలో ఎవరు గివేవే గెలుచుకున్నారనేది ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే ఈ వీడియోలో ఎవరు గివేవే గెలుచుకున్నారనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. సో విన్నర్ ఎవరు అనేది లాస్ట్లో ట్యాగ్ చేస్తాను. సో మీరు అందరూ వాచ్ చేసిన ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు చూడాలి అనమాట. సో ఈ మెటీరియల్స్ వచ్చి 10 days పైనే అవుతుంది. బట్ ఓపెన్ చేయడానికి టైం లేదు. ఉన్న కొంచెం టైంలో రెస్ట్ తీసుకోవాలనిపిస్తూ ఉంది. సో అట్లా రెస్ట్ తీసుకుంటున్నాను. అండ్ పిల్లలు నేను షార్ట్ వీడియో పెట్టాను కదా మొన్న, షార్ట్ వీడియోకి ఓపెన్ చేసి పెట్టి రికార్డ్ చేద్దామని, కానీ మా పిల్లలు కుందన్స్ అన్నీ లాగి పడేస్తున్నారు. అందుకని త్వరగా నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. లాస్ట్ ఒక 20 days నుంచి పోస్ట్కి పంపించాల్సిన పార్సల్స్ అన్నీ అలా పెండింగ్లో పడిపోయింది. సో నిన్నే పంపించామన్నమాట పోస్ట్కి పంపించాల్సిన పార్సల్స్ అన్నీ. సో ఎందుకంటే మా ప్రాబ్లం కాదు, అక్కడ పోస్ట్కి రిసీవ్ చేసుకునే వాళ్ళ ప్రాబ్లం అనమాట. పెండింగ్ పడిందంట, మనీ ట్రాన్స్లేషన్లో ఏదో సమ్ మిస్టేక్ జరిగిందంట. అది క్లియర్ అయినాక తీసుకుంటాము అని చెప్పేసి మా అడ్రస్ ఏం తీసుకోలేదనమాట. మాదేని కాదు, ఎవరిదే తీసుకోలేదు. క్లోజ్ చేశారు. ఓపెన్లో ఉంది, బట్ ఆర్డర్స్ తీసుకునేది మాత్రం క్లోజ్ చేసేసారనమాట. సో నిన్ననే పంపించాను, ఓపెన్లో ఉంటుంది. ఇంకా పోస్ట్కి పంపించాల్సింది కూడా త్వరగానే రీచ్ అయిపోతుంది అనమాట మీకు. సో చాలామంది పోస్ట్ అయితే లేట్ అవుతుంది కదా అని అంటున్నారండి. సో పోస్ట్కి అయితే లేట్ అయితే అవ్వదనమాట. సేమ్ డిటిడిసి కొరియర్ ఎట్లా వస్తుందో సేమ్ పోస్ట్ కూడా అదే వస్తుంది, నియర్ బై ఉంటే. తెలంగాణకి ఆంధ్రాకి వచ్చేసి 2 daysలో వెళ్ళిపోతుంది అనమాట పోస్ట్కి. మనం పోస్ట్కి వచ్చేసి స్పీడ్ పోస్ట్ వేస్తాము, నార్మల్ పోస్ట్కి అయితే వేయమనమాట. స్పీడ్ పోస్టే వేస్తాము. సేమ్ డిటిడిసి లేకనే పోతుంది అనమాట. డోంట్ వరీ, పోస్ట్కి కూడా పంపించుకోవచ్చు అండి. సో ఒక సిస్టర్ వచ్చేసి, మాది చిన్న విలేజ్ అండి, మాది చాలా చిన్న విలేజ్, మా ఇంటికి పోస్ట్ వస్తుందా అని అడుగుతున్నారు. ఎంత చిన్న విలేజ్ అయినా కూడా పోస్ట్లో పంపిస్తామండి, కంపల్సరీగా పంపిస్తాము. దట్ టు హోమ్ డెలివరీ. ఎంత చిన్న విలేజ్ అయినా కూడా హోమ్ డెలివరీలో వచ్చేస్తుందండి స్పీడ్ పోస్ట్. ఎక్కడ ఉన్నా కూడా, ఏ మారుమూలన ఉన్నా కూడా వచ్చేస్తుంది. సో మేము డిటిడిసి అయినా పోస్ట్ అయినా కూడా హోమ్ డెలివరీనే వస్తుందండి. మీరు వెళ్ళి తీసుకోవాల్సినంత అవసరం లేదు. డిటిడిసి అయినా పోస్ట్ అయినా హోమ్ డెలివరీ వస్తుంది. అండ్ నేను దానికి చేసే ఛార్జ్ ఏంటంటే, డిటిడిసికి వచ్చేసి ఏపీ తెలంగాణ వాళ్ళకి 80 rupees అయితే ఛార్జ్ చేసుకుంటాను. తమిళనాడుకి వచ్చేసి 90 rupees ఛార్జ్ చేసుకుంటాను. చాలా తక్కువగానే ఛార్జ్ తీసుకుంటున్నారనమాట మన దగ్గర, మీరు తీసుకునే పార్సల్స్ని బట్టి. ఇదంతా కేజీబీలోనే. కేజీబీ అయితే వేరే కాస్ట్ ఉంటుంది మీరు తీసుకునే వెయిట్ని బట్టి. అండ్ సిఓడి ఆప్షన్ అయితే లేదండి. ప్రతి వీడియోలో చెప్తాను, అండ్ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, సిఓడి ఆప్షన్ అయితే లేదు. ప్లీజ్ అడగండి. వన్స్ మీరు పేమెంట్ అయిపోయినాకనే మీ పార్సల్ చాలా సేఫ్గా రీచ్ అవుతుంది. మీ పార్సల్ మీ దాకా వచ్చేంత వరకు మాదే బాధ్యత. ఏ టైంలో మెసేజ్ చేసినా కూడా రిప్లై ఇస్తాము. పార్సల్ రిసీవ్ చేసుకున్నాక మీ ఫీడ్బ్యాక్ అనేది ఖచ్చితంగా చెప్పండి, మాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుందన్నమాట. సో అండ్ చాలామంది లాగ్ బీట్స్ అడుగుతున్నారు. సో లాగ్ బీట్స్ తెచ్చినట్లు అయిపోతానే ఉంది. అండ్ చాలామంది ఏంటంటే అప్పుడెప్పుడో పెట్టిన వీడియోస్ని తీసుకొచ్చి ఫ్రీ షిప్పింగ్ అన్నారు కదా అని చెప్పేసి అంటున్నారు. సో ఫ్రీ షిప్పింగ్ ఆప్షన్ అయితే ఇప్పుడు లేదండి. మేబీ పెట్టొచ్చేమో, శ్రావణ మాసంలో పెట్టొచ్చేమో, చెప్పలేను. ఇప్పుడైతే ఫ్రీ షిప్పింగ్ ఆప్షన్ అయితే లేదు. ప్లీజ్ ఎవరు అడగండి. బిల్ పెట్టేసినాక ఫ్రీ షిప్పింగ్ అన్నారు కదా అని అనకండి. సో ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి, ఎనీ టైం రిప్లై ఇస్తాను. సో ఈ డెలివరీ గురించి చెప్పాను కదండి. దీంట్లో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయినా క్లియర్ చేస్తాను. నేను నాకు తెలిసినట్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారనుకోండి, నేను ఆ కమెంట్ని ట్యాగ్ చేసుకొని మీకు ఒక షార్ట్ వీడియో అయినా లాంగ్ వీడియో అయినా పెడతాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.